Hi everybody, this is Ravi from Precision Academy. Today I am going to talk about a topic in ethics in a question answer format. ఆల్కహాల్ ప్రొహిబిషన్ గురించి ఒక ప్రశ్నను నేను ఫ్రేమ్ చేశాను. దానికి సమాధానం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొట్టమొదట సివిల్ సర్వీసెస్ 2016లో ఒక క్వశ్చన్ అడిగారు. హౌ కుడ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేషన్ కాంట్రిబ్యూట్ టు ది సక్సెస్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అభియాన్? ఒక సోషల్ డైమెన్షన్లో అడిగారనమాట. ఇది ఎథిక్స్లో వచ్చిన క్వశ్చను. ఒక యాటిట్యూడినల్ చేంజ్ తీసుకొచ్చారు స్వచ్ఛ భారత్ అభియాన్లో. ఓపెన్ డెఫికేషన్కి వ్యతిరేకంగా వాళ్ళకి ప్రజలందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. సో నడ్జ్ థీరీస్ ఇవన్నీ కూడా తర్వాత కూడా ఎకనామిక్ సర్వేలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ పాలసీస్ స్కీమ్స్ ద్వారా ప్రజలలో మార్పు తీసుకురావడం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. అయితే మామూలుగా ఏపీపీఎస్సీలో అడిగేటప్పుడు ఈ స్కీమ్స్ మీద అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. జనరల్ ఎస్ఏలో కూడా అడిగారు ఇంతకుముందు. గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు జనరల్ ఎస్ఏలో. సో అలాంటి స్కోప్ ఉన్న క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి అడగలేము. ఇప్పుడు నాడు నేడు అనుకోండి, ఆ సోషల్ యాటిట్యూడినల్ చేంజెస్ అంత ఏం లేదు. అందరికి కావాలి అది నాడు నేడు. మంచి స్కూల్స్ ఇంప్రూవ్ అయితే అందరూ సంతోషమే కదా, పెద్ద మార్పు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ఆల్కహాల్ బ్యాన్ అనేది సోషల్ కోఆపరేషన్తోనే జరుగుతుంది. కాబట్టి ఆ స్కోప్ ఉన్న క్వశ్చన్ ఒకటి రావచ్చు, ఎస్ఏలో రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. హౌ కుడ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేషన్ కాంట్రిబ్యూట్ టు ది సక్సెస్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్స్ బ్యాన్ ఆన్ ఆల్కహాల్? ఇది ఒక్కసారిగా కంప్లీట్ బ్యాన్ కాకుండా ఒక స్టేజ్ వైజ్ చేస్తూ పోవడం. ఇది నవరత్నాల్లో భాగమైన ఈ బ్యాన్ ఆన్ ఆల్కహాల్ స్కీమ్కి మంచి స్కోప్ ఉంది. అడగడానికి రాయడానికి కూడా చాలా మంచి స్కోప్ ఉంది. మీరు ఈ ఆన్సర్లోకి డైరెక్ట్గా రావద్దు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే యు పాస్, ఈ వీడియోని ఇక్కడ ఆపండి. ఆపేసి మీరు రాయండి, మీరు ఆన్సర్ రాయండి, పాయింట్స్ అన్న రాయండి. మొత్తం ఆన్సర్ రాకపోయినా ఒక 10 నిమిషాలు కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని ఏం పాయింట్స్ రాయొచ్చు దీనికి, సోషల్ పర్సుయేషన్ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయొచ్చు, ఎలా చేయాలి, ఈ ఆస్పెక్ట్స్ మీద ఒక ఆన్సర్ లాగా డెవలప్ చేసి మళ్ళీ వినండి. సో బిఫోర్ ఐ గో ఇన్ టు ది యాక్చువల్ ఆన్సర్, ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ హిస్టరీ. ఏం జరిగింది ఇంతకుముందు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 47లో ది స్టేట్ షెల్ ఎండ్యూర్ టు బ్రింగ్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ ది కన్జంప్షన్ ఎక్సెప్ట్ ఫార్ మెడిసినల్ పర్పసెస్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ ఆఫ్ ది డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది ఆల్రెడీ. గాంధీ గారు చాలా స్ట్రాంగ్గా ప్రొహిబిషన్ని సపోర్ట్ చేశారు. అతని కోసం ఆయన భావాలన్నిటి డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్లోనో లేకుంటే ఇంకో చోట పెట్టకుండా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టారు. మొట్టమొదట కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాయి. 1952 రాజగోపాలాచారి కూడా ఒక ఫ్రీడమ్ ఫైటరు, గాంధీయన్ కాబట్టి వచ్చి రాకుండా 1952లో బ్యాన్ పెట్టారు మద్రాస్ స్టేట్లో. ఆ మద్రాస్ స్టేట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుడు మద్రాస్ స్టేట్లో ఉన్నింది. తర్వాత 91లో అది మధ్యలో తీసేశారు. తర్వాత 91లో యాంటీ అరాక్ ఉద్యమం వచ్చింది. ఈ సారాయికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం వచ్చింది స్త్రీలలో. తర్వాత అప్పుడు సినిమాలలో ఎక్కడ చూసినా దాని గురించే అనమాట. ప్రతి సినిమాలో ఒక సీన్ ఉంటుంది. మంచి పని, హీరోలు మంచి పని చేస్తుంటారు, హీరోయిన్లు చేస్తుంటారు కదా, అంటే వైన్ షాపులకు వెళ్ళి వాటిని పగలగొట్టడం అలాంటివి చూపించేటోళ్ళు. అప్పుడు 91, 94 తర్వాత ఎన్టీఆర్ దీన్ని బ్యాన్ చేశారు. ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మనసులో ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో. కానీ 97లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దాన్ని లిఫ్ట్ చేసేసారు బ్యాన్. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ వీలు కావట్లేదు, ప్లస్ రాష్ట్ర ఖజానాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 2 కారణాలు పెట్టుకొని ఆయన లిఫ్ట్ చేశారు. కానీ మళ్ళా 2019 ఒక 20 ఏళ్ళ తర్వాత
జగన్ అంటే ఇప్పుడు ఉద్యమం ఏం లేదు, ప్రతి సినిమాలలో తాగుబోతోళ్ళు మరి తాగడాలు ఇవే ఎక్కువ. ఆడవాళ్ళు కూడా మొదలు పెట్టేశారు సినిమాలలో. అయితే నిజ జీవితంలో ఉండేది అక్కడికి వస్తూ ఉంటుంది. అక్కడ స్టేజ్డ్ బ్యాన్ అని చెప్పి నవరత్నాలలో పెట్టేశాడు. నవరత్నాల్లో పెట్టాడంటే కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాడు. అక్కడే స్టేజ్డ్ బ్యాన్ పెట్టారు. సో ఇది ఇప్పుడున్న చరిత్ర, ఇంతవరకు జరిగిండేది. సో ఈ విషయంగా దూబుగుంట రోసమ్మని మనం గుర్తు చేసుకుంటూ ముందరికెళ్ళాలి. యాంటీ అరాక్ ఉద్యమం, ఆమె నిజానికి ఆమె పేరు వర్ధినేని రోసమ్మ. 1923లో జువలదిన్ అనే గ్రామంలో ఆమె పుట్టారు. ఆమెకు అసలు చదువు రాదు, అగ్రికల్చర్ లేబరర్. ఆమె లిటరసీ మూమెంట్ అప్పుడు 90స్లో లిటరసీ మూమెంట్ బాగా మొదలైంది. వయోజన విద్యా కార్యక్రమాల్లో లిటరసీ అందరినీ లిటరేట్ చేసేయాలని చెప్పడం పల్లెల్లోకి వెళ్ళి జరిగేది. ఆ మూమెంట్లో ఆమె పార్టిసిపేట్ చేసి చదువు నేర్చుకొని తర్వాత మహిళా మేలుకు అని బాలసుబ్రహ్మణ్యం గారు రాసిన పుస్తకము అవన్నీ చదివి ఆమె కొంచెం ఇన్స్పైర్ కావడం, తర్వాత చాలా ప్రముఖ పాత్ర వహించి ఈ దూబగుంట సెంటర్గా మొదలైన ఉద్యమం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా స్ప్రెడ్ కావడం జరిగింది. అఫ్కోర్స్ ఆమెకి పాపం ఒరిగిందేమీ లేదు. ఆమె బేస్ చేసుకొని చేసినారు, కానీ మళ్ళీ ఏదో ల్యాండ్ అలొకేట్ చేశారు, మళ్ళీ ఎవరో కబ్జా చేశారు, పెన్షన్లు తీసేశారు. ఆమెకి పాపం ఇబ్బందిగానే ఉన్నింది చివరిదాకా. అయితే కూడా ఒక గ్రామీణ మహిళ, ఒక చదువురాని ఆమె, ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్, ఒక గొప్ప పని చేసిన వ్యక్తిగా మనం ఈమెను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను, ఎస్పెషల్లీ ఎస్ఏకి పనికి వచ్చే స్టాటిస్టిక్స్ ఇవి. ఈ స్టాటిస్టిక్స్ కూడా ఇంట్రడక్షన్లో మనం ఈ క్వశ్చన్కి ఒక జిఎస్ క్వశ్చన్లో అయితే రాసుకోవచ్చు. ఏమంటే అది ఓవర్ ది డెకేడ్ ఎండింగ్ 2016, అంటే 2006 నుంచి 16 దాకా స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఇక్కడ. కంట్రీస్ యాన్యువల్ పర్ క్యాపిటా స్పిరిట్స్ కన్జంప్షన్ ఎంత పర్ క్యాపిటా, ఒక్కొక్క వ్యక్తి యావరేజ్ చేస్తారు. ఇప్పుడు పర్ క్యాపిటా అంటే ఒక్కొక్కరు ఇంతే కాదు, జనరల్గా లేడీస్ తాగరు, పిల్లలు తాగరు, కానీ పర్ క్యాపిటల్ లెక్కలేస్తున్నారు జీడిపి లాగానే. సో డబుల్డ్, ఒక 5.7కి వచ్చింది. మొట్టమొదట 2.4 లీటర్స్ ఉండేది, మళ్ళీ ఒక 4 ఏళ్ళకి చూసేసరికి 4.3కి వచ్చింది, మళ్ళీ 5.7కి వచ్చింది. మోర్ దాన్ డబుల్. 4.8 అంటేనే డబుల్, సో 5.7 అంటే మోర్ దాన్ డబుల్, 2.5-3 టైమ్స్ వచ్చేసింది. సో ఇది WHO చెప్తాందంటే కన్జంప్షన్ అనేది పెరుగుతూ ఉంది. ఆల్కహాల్ కన్జంప్షను చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. డబ్లింగ్ రేట్, కరోనాకి డబ్లింగ్ రేట్ చెప్తాం కదా, అట్లా దీనికి డబ్లింగ్ రేట్ ఒక 10 ఏళ్లలో డబుల్ అయిపోతుంది కన్జంప్షన్. ఆల్కహాల్ కన్జంప్షన్ ఇన్ ఇండియా హ్యాస్ గ్రోన్ అక్రాస్ జెండర్స్. దిస్ ఈజ్ అనదర్ డైమెన్షన్. జెండర్ డైమెన్షన్ కూడా ఆలోచించుకోవాలి మనము. మెన్ ఎక్కువ తాగుతారు. అయితే అన్ యావరేజ్ ఇండియా రిపోర్టెడ్ 2,60,000 ఆల్కహాల్ రిలేటెడ్ డెత్స్. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, 2.6 lakhs యాన్యువల్లీ కాజ్డ్ బై ఎయిల్మెంట్స్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్. ఇది ఎయిల్మెంట్స్, ఇప్పుడు కిడ్నీస్ అఫెక్ట్ కావడము అట్లాంటి ఎయిల్మెంట్స్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్. వాళ్ళు చనిపోతారు, ఎదురుగా వేరే వాళ్ళని కూడా చంపుతుంటారు వీళ్ళు తాగేసి, డ్రంకన్ డ్రైవర్స్. అది WHO చెప్పిన రిపోర్ట్ ఇది. ఇప్పుడు కరోనాకి ఇంతవరకు, ఇప్పుడు 15th జూలై దాకా లెక్క తీస్తే 25,000 మంది చనిపోయారు. అక్కడ 2,60,000 మంది చనిపోతున్నారు. కానీ దాని గురించి మనం పట్టించుకోవట్లే. 2,60,000 ఎక్కడ, ఈ 25,000 మొత్తం సంవత్సరం అంతా తీస్తే కూడా మనము ఇది 1,00,000 మంది చనిపోవచ్చు. కానీ ఇక్కడ 2,60,000 మంది ఆల్కహాల్ కారణంగా చనిపోతున్నారు. పెద్ద సమస్యే కదా, దీని కరోనా కంటే పెద్దది, కానీ అది మనం పట్టించుకోవట్లేదు. దట్స్ ఎ బిగ్ ఇష్యూ. దీనికోసం మొత్తం ఎకానమీ ఆపి ఇళ్ళల్లో కూర్చున్నాము. మరి లిక్కర్కి మనము భయపడట్లేదు, పట్టించుకోవట్లేదు, నార్మల్గా బతికేస్తున్నాం. తాగిన వాళ్ళకే కదా నష్టం అనుకుంటాం. తాగని వాళ్ళకు కూడా, రోడ్లలో డ్రైవ్ చేసేటోళ్ళకి, నడిచేటోళ్ళకి అందరికీ రిస్కే అది.
తాగేటోళ్ళకి ఎంత రిస్కో పక్కన వాళ్ళకి కూడా అంత రిస్క్ ఉంది డ్రంక్ అండ్ డ్రైవర్స్ వలన. సో ఇంకా ఆల్కహాల్కి క్రైమ్ కూడా అసోసియేటెడ్. ఎట్లంటే ఆల్కహాల్ ప్లేస్ లార్జ్ రోల్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్, వైలెన్స్. ఎక్సెసివ్ డ్రింకింగ్ హ్యాస్ ది ఎబిలిటీ టు లోయర్ ఇన్హిబిషన్స్. మీరు గమనించండి, అంతకుముందు కొంచెం మొగమాటంగా ఉండేటోళ్ళు, తప్పులు చేయాలంటే ఆలోచించేటోళ్ళకి ఆ ఇన్హిబిషన్స్ అన్నీ పోతాయి డ్రింక్ చేస్తే. అప్పుడు ఏదో ఒకటి తప్పులు చేసే అవకాశం ఉంది. ఇట్ ఇంపైర్స్ ఎ పర్సన్స్ జడ్జ్మెంట్ అండ్ ఇంక్రీజెస్ ది రిస్క్ ఆఫ్ అగ్రెసివ్ బిహేవియర్స్. వాళ్ళకి జడ్జిమెంట్ తగ్గిపోద్ది, ఏది మంచి ఏది చెడు అనే జడ్జిమెంట్ తగ్గిపోయి అగ్రెసివ్ బిహేవియర్ పెరుగుతుంది డ్రింక్ చేసినప్పుడు. సో సెక్షువల్ అసాల్ట్స్, ఈ దిశ కేసు మీరు చూడండి. ఆ అమ్మాయిని పాపం వాళ్ళు తాగుబోతోళ్ళు బాగా తాగేసి చేసిన పని అది. సో అలాగే ఆమెకు కూడా ఫోర్స్ చేసి నోట్లో పెట్టి తాపిచ్చేశారు. సో ఇది దిశ కేసులో కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ సెక్షువల్ అసాల్ట్స్కి ఆల్కహాల్ కన్జంప్షన్కి చాలా డైరెక్ట్ లింక్ ఉంది అని. సో ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ కూడా ఉంటుంది. మామూలు ఇంటిమేట్ పార్ట్నర్స్ మీద కూడా వైలెన్స్ చేసే అవకాశం. అగ్రివేటెడ్ అసాల్ట్స్ ఉన్నాయి. సో చైల్డ్ అబ్యూస్ కూడా జరగచ్చు ఆల్కహాల్ వలన. హోమిసైడ్స్, 40% ఆఫ్ హోమిసైడ్స్ అంటే మనుషులు చంపడం హోమిసైడ్ అంటే, అది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళే చేస్తున్నారు 40%. సో ఎందుకు అంటే జనరల్గా 40% ఆఫ్ ది పీపుల్ ఆల్కహాల్ ఏం కన్జ్యూమ్ చేయట్లేదు ఓవరాల్ పాపులేషన్లో. మనం చూసాం 5.7 అని. కానీ ఈ హోమిసైడ్స్ చేసే వాళ్ళలో 40%. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆల్కహాల్ కన్జంప్షన్కి హోమిసైడ్స్కి చాలా క్లోజ్ లింక్ ఉంది. ఇట్లాంటి తప్పులు చూస్తూ చేయలేరు కాన్షియస్గా ఉన్నప్పుడు. డ్రింక్ చేస్తే ఏమైనా చేయగలరు. సో రాబరీ కూడా ఇట్లాంటి సమయాల్లోనే అవసరాన్ని బట్టి వాళ్ళు రాబరీ కూడా చేసే అవకాశం ఉంది. సో ఈ ఆల్కహాల్కి క్రైమ్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఏ ఫ్యాక్టర్స్ ఆల్కహాల్ కన్జంప్షన్ని, ఆల్కహాలిజంని అఫెక్ట్ చేస్తాయో తెలుసుకుంటే ఎలాగ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వాడచ్చు అనేది మనం అర్థం ఆ వైపుల నుంచి నరుక్కొని రావచ్చు. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. సో ఇప్పుడు ఎవరైతే డిప్రెషన్సు, బైపోలార్ డిజార్డర్సు, సోషల్ యాంగ్జైటీ ఇట్లాంటివంతా ఉంటాయో వాళ్ళకి ఆల్కహాలిజం ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత పర్సనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో లైఫ్ ఆఫ్ ది పార్టీ కావాలని కొంతమంది ఏమంటే ఒక పార్టీలు జరుగుతుంటే వాటిల్లో సెంటర్ ఉండాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలంటే నార్మల్గా సోబర్గా మాట్లాడితే అంత ఇది ఉండదు. కాబట్టి డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేసినప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉంటారు అనమాట. దెన్ దే బికమ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో హెవీ సోషల్ డ్రింకర్స్గా ఆ రకంగా తయారవుతున్నారు. సో దే బికమ్ మోర్ లైకబుల్ అని వాళ్ళ అభిప్రాయం వెన్ డ్రంక్. సో ఎక్స్ట్రీమ్ షైనెస్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు కూడా హెవీ డ్రింకర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. రిడ్యూస్ దేర్ డిస్కంఫర్ట్. సోషల్ సిచ్యువేషన్స్లో ఏమైనా మాట్లాడచ్చు, ఎనీథింగ్ ఈజ్ అలౌడ్. పక్కన వాళ్ళు కూడా టాలరేట్ చేస్తారు. నార్మల్ సిచ్యువేషన్లో మిస్బిహేవియర్ లాగా కనిపించిండేది డ్రింక్ చేసినాక ఓకే రా తాగేదో మాట్లాడుతున్నాళ్ళే అనేసి ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేసేస్తారు. తర్వాత ఇంకా ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఎవరి ఇంట్లో అయితే బాగా ఫాదర్ డ్రింక్ చేస్తున్నారు, లేకుంటే మదర్ కూడా డ్రింక్ చేస్తుంది, హెవీ డ్రింకింగ్ ఉంటే పిల్లలు కూడా డ్రింక్ చేసే అవకాశం ఉంది. సో నా పర్సనల్ ఇది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మై ఫాదర్ వాజ్ స్మోకింగ్. అంటే నేను అప్పటికి చాలా చిన్నవాడిని, మా అన్న కొంచెం ఒక 5 ఏళ్ళ వయసు అట్లా ఉన్నప్పుడు. సో అప్పుడు ఆయన తాగుతుంటే చూసి ఓకే ఇది పేపర్ అలాగా ఫోల్డ్ చేసి మా అన్న కూడా ఇట్లేదా వెలిగించుకొని మొదట పేపర్ అలా తాగడం, ఫోజ్ కొట్టడం అలా చూసి చేసాడనమాట. 5 ఇయర్స్ అబ్బాయి. సో ఇది చూసి మా నాన్న నిలిపేశాడు. ఓకే ఇది బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది నా పిల్లల మీద అనేసి స్మోకింగ్ డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు తీసుకోలేదు. సో ఎప్పుడైతే పేరెంట్సే తీసుకుంటున్నారో పిల్లల మీద ఒక హీరో వర్షిప్ ఉంటుంది. పేరెంట్స్ అంటే వాళ్ళు చూసి వాళ్ళు చేసిందంతా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇమిటేట్ చేయడం అనేది చాలా చాలా కామన్. సో పేరెంట్స్ ఎవరైతే డ్రింక్ చేస్తున్నారో ఆ విషయం పిల్లలకి ఆల్రెడీ తెలిసిపోయిందో అప్పుడు పిల్లలకు కూడా అలవాటు వచ్చే ఛాన్స్ ఉంది. అది తప్పని వాళ్ళు అనుకోరు. అప్పుడు ఆ పసి మనసుల్లో ఇది కరెక్ట్ ఏమో అనుకుంటారు. అది చేయకపోతే తప్పు అనిపిస్తుంది, అంతేగాని చేస్తే తప్పు అనిపిస్తుంది.
ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో యాక్సెస్ తక్కువ ఉంది, అప్పుడు ఈ ఇది డ్రింక్స్ తీసుకోవడం తక్కువ ఉంటుంది, ఆల్కహాలిజం తక్కువ ఉంటుంది. సో ఎంత ఎక్కువ బాగా ఫ్రీలీ అవైలబుల్ ఎక్కడ పడితే అక్కడ అంటే తీసేసుకుంటారు, ఈజీ కదా. అదే కష్టం అనుకో కొంచెం తగ్గిపోతుంది. సో పర్వేసివ్ ప్రజెన్స్ ఉన్నది, ఎప్పుడు కళ్ళల్లో కనిపిస్తుంది, ఎక్కడ పోతే అక్కడ ఉంది అవైలబుల్, అప్పుడు ఛాన్సెస్ ఆర్ దేర్ ఆల్కహాలిజంకి మోర్ లైక్లీ. తర్వాత ఇంకేం ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే కొన్ని రిలీజియస్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఈ రిలీజియన్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సోషల్ ప్రాక్టీసెస్ని, అవైలబిలిటీ ఆఫ్ ఆల్కహాల్. తర్వాత సమ్ ఆఫ్ ది మోస్ట్ కామన్లీ స్టడీడ్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఇస్లాం, మోరమోనిజం, ఎవాంజలికల్, ప్రొటెస్టెంటిజం, ఆర్థడాక్స్, జూడాయిజం. వీళ్ళు తీసుకోరు, దే స్ట్రాంగ్లీ అపోజ్. ఇస్లాంలో తీసుకోవడానికి లేదు, లిక్కర్ తీసుకోవడానికి లేదు, కానీ కొంతమంది తీసుకుంటారు, దే ఆర్ డీవియంట్స్, అది కరెక్ట్ కాదు. కానీ మతం చెప్పేదేంటి, తీసుకోకూడదు. ఆర్థడాక్స్, జూడాయిజం కానీ ఇస్లాం కానీ స్ట్రిక్ట్గా చెప్తాయి. సో ఎవాంజలికల్, ప్రొటెస్టెంట్స్ కూడా డ్రింక్ తీయడానికి లేదు, చెయ్యరు. సో రిలీజన్ ఆల్సో అఫెక్ట్ దట్ డ్రింకింగ్ హ్యాబిట్. సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు కల్చర్ అంటే డ్రామాలు అట్లనే కాదు, స్కూల్లో కాలేజ్లో కూడా కల్చర్ ఉంటుంది స్టూడెంట్స్లో. అదేంటి ఎలా ఉంటుంది? సో దే సెలబ్రేట్ దట్ దోస్ వీ కాల్ యాజ్ సబ్ కల్చర్స్ విత్ ఇన్ ది కాలేజ్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరైతే డ్రింక్ చేయరో వాళ్ళని చూసి నవ్వడము, గేలి చేయడము, చీచి నువ్వు ఇంతేనా, నువ్వు తీసుకోవా, ఇలా మాట్లాడుతుంటారు, నీ లైఫ్ వేస్ట్ ఇంకా అని. సో ఇంకా మిడిల్ క్లాసెస్ ఉంటుంది, ఉమెన్ జనరల్గా తీసుకోరు ఇండియాలో. మిడిల్ క్లాసెస్లో వీ డోంట్ సీ ఉమెన్. ఈ రోజు గురించి కాదు, జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం పెరిగింది. మెన్ అవాయిడ్ డ్రింకింగ్ బిఫోర్ కిడ్స్. మామూలుగా పెద్దోళ్ళు తాగితే కూడా మగవాళ్ళు పిల్లలకి ఎదురుగా తాగడం అనేది జనరల్గా జరగదు. కానీ ఇప్పుడు అమెరికాకి వెళ్ళామనుకో, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి డ్రింక్ చేస్తుంటారు. క్రిస్మస్ పార్టీల్లో అంతా నేను కూడా పార్టిసిపేట్ చేసేటోని విత్ మై వైఫ్ చూస్తూ ఉంటాను. వాళ్ళు కూడా వైఫ్స్తో వస్తుంటారు అమెరికాలో, వాళ్ళంతా కలిసి డ్రింక్ చేస్తుంటారు, నార్మల్గానే ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ అలా జనరల్గా కిడ్స్ ముందర డ్రింక్ చెయ్యరు. దట్ ఈస్ సబ్ కల్చర్స్ గురించి చెప్తున్నా. సో కాకపోతే ఇప్పుడు తెలంగాణ లొకేషనల్ చేంజెస్ కూడా ఉంటాయి. తెలంగాణలో కొంచెం ఎక్కువ వెన్ కంపేర్ టు రాయలసీమ. రాయలసీమలో మ్యారేజెస్లో డ్రింక్స్ పెట్టరు. ఇక్కడ మ్యారేజ్ అంటే కంపల్సరీగా డ్రింక్స్ అరేంజ్ చేస్తారనమాట. అక్కడ మ్యారేజెస్లో డ్రింక్స్ ఉండవు. ఇక్కడ నాన్ వెజ్ కూడా తీసుకుంటారు తెలంగాణలో, మరి రాయలసీమలో నాన్ వెజ్ సర్వ్ చేయరు. సో ఈ రకమైన చేంజెస్ అనేది కల్చరల్ చేంజ్, సబ్ కల్చర్స్, లొకేషన్స్ని బట్టి కూడా చేంజెస్ అనేది జరుగుతుంటుంది. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఏం అఫెక్ట్ చేస్తాయంటే, ఇప్పుడు ఏజ్ ఉంది. ఆల్కహాల్ యూస్ బిగిన్స్ ఇన్ లేట్ టీన్స్ అండ్ ఎర్లీ 20s. సో ఒక 17 ఆ కాలేజ్లో కొంచెం బయటకు వచ్చే లోపల ఎక్కడో చోట వాడు మొదలు పెడతాడు. తర్వాత ఇంకా పెరుగుతూ వస్తుంది, ఫ్రెండ్స్ డ్రింక్ చేయడము, అలాగా దే స్టార్ట్ ఎంజాయింగ్. సో టీన్స్లో, తర్వాత 20sలో బాగా తీసుకోవడం. సో 30sకి వచ్చేసరికి ఇంకా పీక్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ మెల్లిగా 40sలో తగ్గుతుంది. దట్ ఈస్ ఏ ఏజ్ ఫ్యాక్టర్. ఇంకా కెరీర్ విషయానికి వస్తే కొన్ని ప్రొఫెషన్స్లో ఎక్కువ, ఎస్పెషలీ హై స్ట్రెస్ కొంతమంది ఉంటారు, వర్క్ చేస్తారు, ఫిజికల్ స్ట్రెస్, కొంచెం స్కావెంజర్స్ ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఇదంతా మర్చిపోవడం కోసము, ఒళ్ళు నొప్పుల కోసము, సో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇంకా హై రిస్క్ ప్రొఫెషనల్స్, తర్వాత మిలిటరీలో ఎక్కువ అన్నమాట. ఇది కామన్, మిలిటరీలో డ్రింక్స్ చేస్తూ డ్యాన్స్ చేయడము ఫ్యామిలీస్తో, అదంతా చాలా కామన్ యాక్టివిటీ. ఇంకా మార్కెటింగ్ వాళ్ళు కూడా జనరల్గా కస్టమర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసము ఇండస్ట్రియల్ మార్కెటింగ్ లేకుంటే ఇన్స్టిట్యూషనల్ మార్కెటింగ్, సో అక్కడ వాళ్ళని తీసుకొచ్చి లెట్స్ హ్యావ్ డ్రింక్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటే క్లోజ్ అయిపోతారు. క్లోజ్ అయిపోయి మెల్లిగా మార్కెటింగ్ ఎలా చేయాలా అలాగా చేస్తూ ఉంటారనమాట. ఈ మార్కెటింగ్లో కూడా ఇది చాలా కామన్. ఇట్లాంటి కెరీర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి. సో హౌ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్సుయేడ్ పీపుల్ టు స్టాప్ ఆల్కహాల్, ఇది
గవర్నమెంట్ బ్యాన్ పెట్టేస్తే సరిపోదు. ఇంతకుముందు ఎందుకు ఫెయిల్ అయిందంటే బ్యాన్ పెట్టేశారు, ఇంకా ప్రజల్లో మార్పు రాకుండా మనం ఫోర్స్ చేయలేము. సో ప్రజల్లో నుంచి మార్పు తీసుకురావాలి. ఈసారి అది ట్రై చేయాలి. సో జస్ట్ బ్యాన్ పెట్టేసుకుంటా వెళ్ళిపోయి ఒక గుడ్ థింగ్ ఏంటి, స్టేజ్డ్, దట్ ఈస్ గుడ్, అలవాటు పడుతూ వస్తారు. కానీ ప్రజల్లో నుంచినే ఆ మార్పు తీసుకొస్తే ఎట్లయితే అప్పుడు దూబగుంటలో స్త్రీలు లేకుంటే మొత్తం మహిళలంతా కూడా అపోజ్ చేశారో అట్లా ఒక సెగ్మెంట్ నుంచి మనము సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు అంత రాకపోవచ్చు, ఎందుకంటే లేడీస్ కూడా అలవాటు పడుతున్నారు. క్యూలలో చూస్తున్నాం, ఎస్పెషల్లీ బెంగళూరు సిటీస్, అర్బన్ ఏరియాస్లో లేడీస్ కూడా నిలబడుకుంటున్నారు డ్రింక్స్ కోసం. సో ఇప్పుడు కొంచెం వాళ్ళ దగ్గర నుంచి అంత సపోర్ట్ రాకపోవచ్చు, కానీ అందరిలో కూడా ఒక మార్పు తీసుకురావాలి. అది ప్యారలల్గా చేస్తేనే సక్సెస్ అవుతాం. లేకుంటే గవర్నమెంట్ రెవెన్యూ పోతుంది తప్పించి ఇది సక్సెస్ కాదు. సో స్పూరియస్ డ్రింక్స్ వచ్చేస్తాయి, స్మగ్లింగ్ మొదలవుతుంది, అన్నెసరీ క్రైమ్ తయారవుతుంది అంతే. సో ఈ సొసైటీకి సంబంధించి మనం చూస్తే సోషల్ మీడియా కెన్ ప్లే అ రియలీ ఇంపార్టెంట్ రోల్. సో సోషల్ మీడియాలో ఈ డ్రింక్స్ గురించి జోక్స్ వస్తూనే ఉంటాయి, జనరల్గా కొటేషన్స్ చాలా, అంటే జనరల్గా అవన్నీ డ్రింక్స్ సపోర్ట్ చేస్తూనే వస్తుంటాయి, కొంచెం ఫన్నీగా ఉంటాయి. ఆ తర్వాత ఆల్కహాల్ ఫేవర్ అట్లాంటివి తగ్గాలి సోషల్ మీడియాలో. సో పాజిటివ్గా వాడుకోవాలి, సోషల్ మీడియాలో జనరేట్ చేయాలి. ఎవరంటే వాళ్ళకు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్నీ సోషల్ మీడియాని వాడుకుంటున్నాయి కదా, అలాగే దీనికి కూడా జనరేట్ చేస్తూ రావాలి. ఈ డ్రింక్స్కు వ్యతిరేకంగా జరిగిన నష్టాలు కావచ్చు, దీనికి వ్యతిరేకంగా పంప్ చేస్తూ రావాలి సోషల్ మీడియాలో కంటెంట్, ఇంట్రెస్టింగ్, వైరల్ అయిపోయేలాగా తయారు చేయాలి. మనం ఫోర్స్ చేయలేం సోషల్ మీడియాలో. సో ఇంకా ఎన్జిఓస్ ఉన్నాయి, ఇప్పుడు డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి, వాటిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి దీన్ని పార్టిసిపేట్ చేయమని చెప్పి. క్రెడిట్ గ్రూప్స్ ఉన్నాయి, పొదుపు సంఘాలు, డ్వాక్రా గ్రూపులు. సో ఇంకా ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్, వాళ్ళని. తర్వాత సో ఈ దూబగుంట మూమెంట్ ఉంది కదా, అలాంటి ఉద్యమాల్లాగా తీసుకురావాలి. వాళ్ళ వైపు నుంచి చాలా చేయాలి, వాళ్ళు మహిళలు ముందుకు రావాలి ఈ విషయంలో. ఆ దూబగుంటలో ఇంతకుముందు ఎలా జరిగిందో అప్పుడు అదే ఒక గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో జరిగింది. ఇప్పుడు సపోర్ట్ చేస్తే చాలు. సో దానికి ఎన్జిఓస్ నుంచి, సొసైటీ నుంచి మనం తీసుకురావాలి. ఆ పెద్దలు, ఆ ఊర్లో ఉండే పెద్దలు, వాళ్ళంతా కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయాలి. ఇంకా రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. నేను చెప్పాను కదా, పెద్దలు, తండ్రి ఏం చేస్తారో పిల్లలు అది చేసే అవకాశం ఉందని. సో రైట్ ఎగ్జాంపుల్స్ ఫ్యామిలీలో సెట్ చేయాలి. సో ఫ్యామిలీ అండ్ సొసైటీ విల్ ప్లే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్. తర్వాత ఇంకా మీడియా విషయానికి వస్తే, ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు. సో వాళ్ళంతా యూత్కి ఇది డ్రింక్స్ చేయకూడదు, మంచిది అని చెప్పే స్థాయిలో ఉండాలి. తర్వాత మూవీస్లో కూడా ఈ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అనేది చూపించకూడదు. అసలు హీరో తాగుతున్నట్టు, హీరోయిన్స్ కూడా ఈ పబ్స్లో చూపిస్తూనే ఉన్నారు. ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ ఆ పబ్లో కనిపిస్తారు, డ్యాన్సులు చేస్తుంటారు, డ్రింక్ కూడా చేస్తుంటారు ఇద్దరు. దట్ ఈస్ రియలీ బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. మీరు ఇప్పుడు ఏంటంటో క్రైము, అడల్టరేషన్ అవన్నీ కూడా చూపిస్తుంటారు, సెన్సార్ చేస్తారు. కానీ ఇది ఎందుకు చేయరు? అక్కడ ఆ హీరో హీరోయిన్ కలిసి డ్రింక్ చేసి డ్యాన్స్ చేయడం అనేది చేస్తే ఇంకా యూత్కి ఏం ఇంపాక్ట్ ఉంటుంది? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ క్లియర్లీ. అక్కడ చేయకుండా ఇక్కడ మనం ఫోర్స్ చేస్తాము అనుకుండా ఫస్ట్ అక్కడ నిలపాలి సినిమాలలో. తర్వాత ఎడ్యుకేషన్. సో ఇది చాలా, దీని ఎఫెక్ట్స్ ఏంటి, ఆల్కహాల్ వల్ల ఎన్ని నష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనాకు 10 రెట్లు ఎక్కువ తింటుంది ఇది మనుషుల్ని అంటే మరి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మరి స్కూళ్ళల్లో ఒక చాప్టర్ ఉండాలి, దీని మీద చాలా ఎడ్యుకేట్ చేయాలి, పిల్లలకి బాగా మనసులోకి హత్తుకునేలాగా చెప్పాలి. సో కాలేజ్లో కాలేజ్ స్క్వాడ్స్ పెట్టాలి, కాలేజెస్లో పెట్టి ఎవరెవరు డ్రింక్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, కౌన్సిలింగ్ చేయడం, అవన్నీ చేయాల్సి ఉంటుంది కాలేజెస్లో. డ్రగ్స్ చేస్తున్నట్టే దీనికి కూడా చేయాలి. ఎవరెవరు డ్రింక్ చేస్తున్నారు, వీ హ్యావ్ టు ప్రొహిబిట్. డ్రింక్ చేయడానికి లేదు హాస్టల్స్లో కానీ ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి అది పెట్టేసి వాళ్ళ మీద కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. పిలిచి టీచర్స్ చెప్పాలి ఇది తప్పు. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ఏది చేస్తుందో దాంతోపాటు ఇంకా కొన్ని విషయాలు చేయాల్సినవి ఉన్నాయి, అప్పుడే అది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో ఎన్విరాన్మెంట్, నౌ దే ఆర్ రెడ్యూసింగ్ అవైలబిలిటీ. బెల్ట్ షాపులు తీసేశారు ప్రస్తుతానికి, దట్స్ రియలీ గుడ్ థింగ్. బెల్ట్ షాపులు తీసేశారు. తర్వాత ప్రైస్ పెంచేశారు. సో 75% అనుకుంటా రీసెంట్గా పెంచారు. సో పెంచేటప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా పెంచవచ్చు. లైక్ ఇప్పుడు విస్కీ బ్రాందీ ఉన్నాయి, వాటికి ఎక్కువ పెంచేసేయాలి, వాటిలో లిక్కర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అదే బీరు, బ్రీజరు, వైన్ ఇట్లాంటివి ఉంటాయి, చాలా తక్కువ ఉంటుంది లిక్కర్ కంటెంట్. వాటికి లెట్ దెమ్ షిఫ్ట్. ఈ హయ్యెస్ట్ ఆల్కహాల్ ఉన్న కాడ నుంచి కొంచెం తక్కువ ఆల్కహాల్ ఉన్న వాటికి షిఫ్ట్ అయితే మంచిది మొదట. సో కన్జంప్షన్ తగ్గడమే కాకుండా హై ఆల్కహాల్ నుంచి లో ఆల్కహాల్లోకి మూవ్ చేయడం కోసం హై ఆల్కహాల్ వాటికి రేట్లు చాలా ఎక్కువ పెంచేసేయాలి. ఇంకా పెంచాలి, ఇంకొక 100% పెంచేస్తే గవర్నమెంట్కి లాస్ ఆఫ్ రెవెన్యూ వేరే వాటి వచ్చింది కాబట్టి ఇక్కడ కనీసం అక్కడ కాంపెన్సేట్ కావడం. తర్వాత ఈ జనాలకి తాగలేక ఇంక ఇంట్లో తంతారు. ఈ అంతా తాగేస్తే నువ్వు ఇప్పుడు 300 రూపాయలు సంపాదిస్తాడు ఆటోలో, 400 సంపాదిస్తాడు రోజుకి. ఒక 100 రూపాయలు డ్రింక్ చేసేటోళ్ళు ముందు, ఇప్పుడు 150 రూపాయలు అవుతుంది. సో మళ్ళీ 300 రూపాయలు దానికే పోతే ఇంటికి ఏం తెస్తాడు? ఇంట్లో పెళ్ళాం తంతది, కొడుతుంది పరక తీసుకొని. సో అది పెంచాలి, అది మంచిదే. తర్వాత రెడ్యూసింగ్ 2 గుడ్ థింగ్స్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్, దోస్ 2 ఆర్ గుడ్. తర్వాత యాడ్ క్యాంపెయిన్స్ చేయాలి, చాలా చేయాలి. అప్పుడు ఐప్యాక్ని తీసుకొని రావాలి జగన్, కావాలి జగన్ అని క్యాంపెయిన్స్ చేశారు కదా, అలాగే చేయాలి ఇక్కడ కూడా. క్యాంపెయిన్స్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అది చేయకుంటే ఫెయిల్ అయిపోద్ది ఈ ప్రోగ్రామ్. సో బ్యాన్ పబ్ కల్చర్. ఈ పబ్స్కి వెళ్ళడం అనేది బ్యాన్ చేసేయాలి. నో పబ్స్, అసలు పబ్స్ ఉండకూడదు. ఈ పిల్లల్ని చెడగొట్టి ఇమ్మోరల్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళేటివి ఈ పబ్స్. సో పబ్లిక్ డ్రింకింగ్ కూడా ఆపేసేయాలి. పబ్లిక్గా అందరికి కనబడేటట్టు డ్రింక్ చేయకూడదు. సో స్టాప్ దట్. అది పబ్ కల్చర్ మీద చాలా చాలా ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే యూత్లోనే కదా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని ఫ్రేమ్ అయ్యే టైంలో ఇది ఎంకరేజ్ చేస్తాం, తప్పది. డీ అడిక్షన్ క్యాంప్స్, ఆల్కహాల్ అడిక్షన్, ఇది అసలు ఆరోగ్యశ్రీలో పెట్టేసేయాలి. ఆల్కహాల్ అడిక్ట్ అది కూడా ఒక జబ్బు. సో దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో కలిపేసి 24/7 హెల్ప్ లైన్. ఎనీ నైట్ తాగుతుంటారు వాళ్ళు, రాత్రి 12కి 1 గంటకి. 24/7 హెల్ప్ లైన్ ఒకటి పెట్టి కౌన్సిలింగ్ చేయాలి. సో ఇంకా గవర్నమెంట్ సర్వెంట్స్, జడ్జెస్, పొలిటీషియన్స్, వీళ్ళు పెద్దోళ్ళు. ఇండియాలో ఎవరు బిగ్గెస్ట్ అంటే మనం ఎట్లా చూసి భయపడి గౌరవించేది ఎవరిని? జడ్జిల్ని, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళా ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు. వీళ్ళు తాగకూడదు. వాళ్ళు తాగితే ఉద్యోగాలు పోవాలి వాళ్ళకి. వాళ్ళని తీసేటట్టు కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళల్లో తాగుబోతు వ్యవహారాలు లేవో వాళ్ళు తప్పులు చేస్తారు, తాగి వాళ్ళు తప్పులు నిలిచిపోతాయి. అంతేకాకుండా దే విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వాళ్ళే తాగుతుంటే ఇంకా మిగిలిన ప్రజలు కూడా తాగుతారు కదా. సో దే హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కలిసి చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. చాలా మంచిది. చాలా అనవసరమైన ఎక్స్పెండిచర్ ప్రజలకి. ఇది పోయి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద పెట్టుకుంటారు ఈ డబ్బులన్నింటినీ. డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది, సమాజం బాగుపడుతుంది. ఇది ఇన్ని రకాలుగా చేస్తే ఇది కంపల్సరీగా సక్సెస్. ఎక్సలెంట్ ప్రోగ్రామ్. దీన్ని మనము సపోర్ట్ చేయాలి, ఇన్ని రకాలుగా చేయాలి. ఇది ఆన్సర్. సో సొసైటీ నుంచి రావాలి, కల్చరల్గా, సోషల్గా. మీడియా కూడా దీంట్లో చాలా ప్రముఖ పాత్ర వహించాలి. గవర్నమెంట్లో కూడా సో ఎన్విరాన్మెంటు, యాడ్ క్యాంపెయిన్స్, పబ్ కల్చర్ ఆపడము, డీ అడిక్షను, ఇక ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ పొలిటీషియన్స్, జడ్జెస్ అందరిలో కూడా బ్యాన్ పెట్టడము. ఒకసారి దే వైన్ అండ్ డైన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే రిటైర్ అయిన తర్వాత చెప్పారు ఆయన. మా జడ్జిలు కూడా ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడ్డాడు. సో ఇది పరిస్థితి ప్రస్తుతం. దీంట్లో ఈ రకమైన మార్పులు వస్తాయి, కంపల్సరీ సక్సెస్ అయ్యి మనం వీ విల్ బికమ్ అన్ ఎగ్జాంపుల్, విల్ బి సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ టు ది కంట్రీ అండ్ టు ది వరల్డ్. ఒక 2 కొటేషన్స్ ఇస్తాను గాంధీ గారివి బిఫోర్ ఐ కంక్లూడ్. హీ సెడ్, ది డ్రింక్ and the drug evil is in many respects infinitely worse than the evil caused by malaria and the like. For whilst
ది లేటర్ ఓన్లీ ఇంజూర్ ది బాడీ, ది ఫార్మర్ సాప్స్ బోత్ బాడీ అండ్ సోల్. ఈ డ్రగ్స్, డ్రింక్ అనేది ఒక ఈవిల్, ఒక రాక్షసి. అది మలేరియా కంటే కూడా అప్పటికి ఇంకా మరి కరోనా రాలేదు కాబట్టి మలేరియానే ఎక్కువ ఉండింది. ఇప్పుడు కరోనా కంటే కూడా పెద్ద రాక్షసి అని నేను చెప్తున్నా. గాంధీ గారు మలేరియాతో పోల్చారు. దానికంటే ఎందుకని? ఆ మలేరియా ఓన్లీ బాడీనే, శరీరాన్నే అఫెక్ట్ చేస్తుంది. ఇది శరీరాన్నే కాదు, ఆత్మను కూడా నాశనం చేస్తుంది. సో బాడీ, మైండ్, సోల్ అన్నిటినీ అఫెక్ట్ చేసే ఒక మహమ్మారి ఇది అని చెప్పి ఆయన చెప్పారు. ఇంకొక కొటేషన్ చెప్పారు, కలిచేసేలాగా ఉంటుంది. ఐ విల్ జస్ట్ సే దట్ అండ్ కంక్లూడ్ దిస్ సెషన్. ది డ్రింక్ హ్యాబిట్ destroys the soul of man and tends to turn him into a beast, incapable of distinguishing between wife, mother and sister. I have seen men who forget this distinction under the influence of liquor. తల్లికి, భార్యకి, చెల్లికి తేడా తెలియని ఒక మృగం లాగా తయారవుతాడు. ఇది ఈ లిక్కర్ యొక్క, ఈ ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్ అని చెప్పి గాంధీ గారు చెప్పారు. సో లెట్స్ స్టే అవే ఫ్రమ్ ఇట్ అండ్ లెట్స్ డిజైన్ అండ్ ది ప్రోగ్రామ్ ఇన్ సచ్ ఎ వే దట్ సో ఆల్కహాలిజం ఈజ్ కంట్రోల్డ్. ఇది సమాజాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయకముందే దీన్ని ఆపితే మంచిది అనేది మనము కంక్లూడ్ చేయొచ్చు ఈ కొటేషన్తో. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ 810101405060కి మీరు కాల్ చేయొచ్చు. నాతో మాట్లాడాలంటే 85లో వాట్సాప్ మెసేజ్ పెట్టండి, డోంట్ కాల్. అండ్ దెన్ precisionacademy.inలో రిజిస్టర్ చేసుకొని ఫ్రీగా 5 స్టార్ ఛాలెంజ్ అన్ని చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఇంకా ఎథిక్స్ మీద నేను ఇంకా పెడుతూనే ఉంటాను. సో దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్స్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్. బాయ్.